హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి గట్టి మిఠాయి ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో 1/2 కప్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగాక 1.5 కప్ చక్కెర వేసుకోవాలి. చక్కెర కలుపుతూ ఉండాలి. తీగ పాకం వచ్చేదాకా కరిగించుకోవాలి. ఇప్పుడు పక్కన ఒక ప్లేట్ తీసుకొని పాల పౌడర్ 4 చెంచాలు, మైదా పిండి 4 చెంచాలు తీసుకొని రెండు కలిసేలా కలుపుకోవాలి. కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చక్కెరను కలుపుతూ ఉండాలి కరిగే వరకు. చక్కెర మొత్తం కరిగాక స్టవ్ ఆఫ్ చేసుకొని పిండిని వేసుకోవాలి. పిండిని వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. పిండి మొత్తం కలిసాక పక్కన పెట్టుకొని ఇప్పుడు గిన్నెలు తీసుకొని గిన్నెలో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని గిన్నె మొత్తం పట్టేలా రాసుకోవాలి. రాసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకోవాలి. పిస్తా, బాదం 2 తీసుకున్నాను నేను. మీకు నచ్చినవి మీరు తీసుకోవచ్చు. వీటిని సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం గిన్నెలలో వేసుకొని మనం కలిపి పెట్టుకున్న పిండి ఉందిగా, అవి అన్ని గిన్నెలలో వేసుకోవాలి. పిండి గిన్నెలలో వేసుకునేటప్పుడు ప్లాస్టిక్ టీ స్పూన్కి నెయ్యి రాసి దాంతో వేసుకుంటే అతుక్కోకుండా ఉంటుంది. ఈజీగా పడుతుంది. అన్ని గిన్నెలలో స్పూన్తో వేసి స్ప్రెడ్ చేయాలి. మంచిగా గిన్నె షేప్లో వచ్చేటట్టు. మంచి గిన్నెలు షేప్లో ఉండేవి తీసుకుంటే స్వీట్ ఆ షేప్లో వస్తుంది. నేను రౌండ్వి తీసుకున్నాను. మీరు నచ్చినవి తీసుకోవచ్చు.
ఇవన్నీ గిన్నెలలో వేసి కొద్దిసేపు పక్కన నుంచి 1 గంట తర్వాత తీసి సర్వ్ చేసుకోవచ్చు. గట్టి మిఠాయి రెడీ. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి కామెంట్ బాక్స్లో.